నందమూరి బాలకృష్ణ గారిని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హలో, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ వేదికను అలంకరించిన మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందులు గుంజేష్ గారికి, అలాగే ఇవాళ ఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి, ముందున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన మా నిర్మాతలకైతేనేమి, సాంకేతిక నిపుణులకైతేనేమి, మిగతా వివిధ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధవ రవి గారు అయితేనేమి, అటు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య గారు, మిగతా మా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు అందరూ ఇవాళ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి, అంటే ఒక కొత్త అధ్యాయానికి ఈనాడు అందరూ ఇందులో భాగస్వాములు కావడానికి సమిధిలా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా పాత్రికేయ సోదరులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం. అంటే చెప్పారు 1975లో ముందుగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభమైందని. ఆ తర్వాత 2017లో రాష్ట్రాలు విడిపోయాక ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అప్పుడు అంబిక కృష్ణ గారు ఆయన దానికి చైర్మన్గా ఉండడం జరిగింది. అప్పుడప్పుడే కొత్తగా ఒక రాజధాని లేని ఒక రాష్ట్రంగా ఆవిర్భవించిన రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సేకరించి ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో ఆనాడు మరి 2017లో కూడా ఈ యొక్క ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ చైర్పర్సన్ని నియమించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు తిరిగి మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు కమిటీ మెంబర్స్ అందరూ కూడా అంటే మన ఏదైతే మన ఎఫ్డిసి చైర్మన్ గారు ఉన్నారో భరత్ భూషణ్ గారు, ఆయన చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో, మరియు మిగతా ఐఎంపిఆర్ కమిషనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారి తెలియమి, వాళ్ళకి మిగతా ఈనాడు ఈ యొక్క కమిటీ మెంబర్స్గా నియమితులైన ప్రతి ఒక్కరు కూడా, అంటే మన చిక్కల మహేంద్ర రమేష్ గారు అయితేనేమి, సుమన్ తల్వార్ గారు అయితేనేమి, శివాజీ గారు అయితేనేమి, చదలవాడ శ్రీనివాస్ గారు అయితేనేమి, లేకపోతే మన బుర్రా సాయి మాధవ్ గారు, అలాగే వై ఝాన్సీ గారు, అలాగే కూచిపట్ల సుబ్రహ్మణ్య వివేకానంద గారు అయితేనేమి, అలాగే వి సముదర్ గారు, అలాగే కె ఉమామేశ్వరరావు గారు, అలాగే కందిమల్ల సాంబశివరావు గారు, ఎస్ వెంకటకృష్ణారెడ్డి గారు, అలాగే జి రాజా వెంకటేశ్వర యాదవ్ గారు, అలాగే డి సత్యనారాయణ గారు, మొత్తం వీళ్ళందరితో ఈ యొక్క ఎఫ్డిసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తమ్ముడు డిప్యూటీ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మార్చులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక నటుడే. అలా అందరూ కూర్చొని నేనైతేనేమి, లేకపోతే మన కందులు దుర్గేష్ గారైతేనేమి, ఈ యొక్క చిత్ర పరిశ్రమను ఇక్కడ మనకి ఏమి లోటు ఉంది, మనకు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మన చలనచిత్ర ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రంలో ఒక ఎఫ్డిసి ఉంటుంది, ఓ చలనచిత్ర పరిశ్రమ ఉంటుంది. అంతే తప్పితే అటు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. నాన్నగారు ఎప్పుడూ అన్నారు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. అలా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను
మెడ్రాస్తో కలిసి ఉన్నప్పుడు అయితేనేమి, లేకపోతే తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా మనం ఏర్పడిన తర్వాత కూడా చలనచిత్ర పరిశ్రమకి విజయవాడ అన్నది ఒక చలనచిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా ఆనాడు భాసిల్లింది, ఇప్పటికీ భాసిల్లుతుంది. ఇవాళ మొత్తం సినిమా కలెక్షన్స్ అన్ని చూసుకుంటే కూడా మనకి మొత్తం ఒక 65 నుంచి 70% కలెక్షన్స్ ఆదాయం మనకు వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇవాళ సినిమా చరిత్ర అవి విడిపడిన తర్వాత కూడా రాష్ట్రాలు అవి ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమకు ఏ చిత్రానికైనా మనకు వచ్చేది ఒక 70% కలెక్షన్స్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం, ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అండ్ నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి, మొన్న అఖండ సినిమా కూడా మన అటు రంపచోడవరం అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇటువంటి ఎన్నో సినిమాలు నేను చేసిన సినిమాల నిజంగా ఇక్కడ ఎవరు అన్ని సినిమాలు చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మంచి ఒక వాతావరణం, ప్రజల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి చిత్రం ఎటువంటి నిరాటంకంగా షూటింగ్ జరిగేలా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే వాళ్ళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ మనకి లొకేషన్స్ బ్రహ్మాండమైన అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇటు మనం ఇక్కడ చూసుకుంటే మన ఇదిగో మన కృష్ణానది ఒడ్డున అటు కనకదుర్గమ్మ, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం, అలాగే అటు విశాఖపట్నంకి వెళ్తేనేమో అక్కడ మంచి అందమైన అక్కడ సముద్రం అయితేనేమి, లేకపోతే అరకు వ్యాలీ అయితేనేమి, అటు నుంచి రాజమండ్రికి వెళ్ళాలన్నా అటు రాజమండ్రిలో అక్కడ ఆ వాతావరణం ఏదైతే మన సినిమా రకరకాల నేపథ్యాలు మనం తీస్తూ ఉంటాం, అటువంటి నేపథ్యాలు గ్రామీణ నేపథ్యం అయితేనేమి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అక్కడ. సో ఇలా ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ఈనాడు ఈ యొక్క మళ్ళీ ఏదో నిర్వీర్యంగా ఉందో ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని ఇవాళ మళ్ళీ ఇక్కడ దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం, దాన్ని ఇంకా భవిష్యత్తులో ఒక కార్యాచరణను రూపొందించి మరి ఎవరెవరికి ఎటువంటి కష్టాలు కలగకుండా షూటింగ్లు నిరాటంకంగా జరగడానికి ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా ఏర్పాటు చేయాలి. అంటే ఒక సినిమా తీయాలంటే పర్మిషన్ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ వరకు అన్నీ కూడా ఒకే కప్పు కింద వాళ్ళకి లభ్యమయ్యేటట్టు, అలాగే ఇక వాళ్ళకి రాయితీ విషయాలు అయితే ఇవన్నీ కూడా మేము కూర్చొని ఇంకా మాట్లాడుకోవాల్సిన దాని తర్వాత ఒక కార్యాచరణతో మళ్ళీ మేము ముందుకు వచ్చి తెలియజేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఈ కృష్ణా జిల్లా ఇక్కడి నుంచి ఈరోజు ఈ యొక్క కార్యాచరణను ప్రారంభించడం, ఎఫ్డీసీని యాక్టివేట్ చేయడం, మళ్ళీ ఇక్కడ వివిధ రంగాల నుంచి అందరినీ కూడా ఎన్నుకోవడం, అటు సినిమా రంగం అయితేనేమి, అటు నాటక రంగం అయితేనేమి, లేకపోతే అటు టీవీ రంగం నుంచి అయితేనేమి అందరూ కూడా ఎన్నుకొని ఈరోజు ఒక మంచి కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ వాళ్ళ అనుభవాల్ని ఏదైతే ముందు వాటన్నింటినీ అవకాశాలు పోసి మరి ముందు ఒక మంచి కార్యాచరణతో ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమీకృతిని అతి శీఘ్రంగా అతి వేగంగా ముందుకు తీసుకెళ్తాము. దానికి కావాల్సింది ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా ఎక్కడ షూటింగ్ జరిగినా, అలాగే కావాల్సింది కేవలం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇక్కడ ఫెడరేషన్ ఉభయ రాష్ట్రాల ఫెడరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఇక్కడ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, మరి అన్ని మొత్తం 4 గ్రాఫ్ట్లు మీ కిందకే వస్తాయి. చాలా అందరూ ఒక
ఎంతోమంది ఇక్కడ షూటింగ్ లేక ఎంతోమంది యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ, కార్ డ్రైవర్స్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల నుంచి ఎన్నో యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇవాళ పనులు లేక ఇవాళ చూస్తున్నాం మనం. మనిషి అన్నది తన దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలనే అవసరాలతో పాటు సినిమాని కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు. అటువంటిది ఇవాళ చూస్తే సినిమా ఎలా ఉండాలని ఆలోచించాల్సింది పోయి సినిమాని బ్రతికించాల్సిన పరిస్థితిలో ఇవాళ చలనచిత్ర పరిశ్రమ ఉంది. ఎందుకంటే అది వేరు వేరు కారణాలు కావచ్చు, కానీ అందరం ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ సినిమాలు చేయంటే సంఖ్యాపరంగానే కాదు, మంచి సినిమాలు చేయాలి. ఎందుకంటే నా వరకు నేను ఒక తృప్తి ఉంటుంది నాకు. మంచి అనుకరించకుండా మన సత్తా ఏమిటో మనం దానికి బదులు పెడుతూ అటు మంచి సందేశాత్మక చిత్రాలు అందజేయడం ప్రజలకి అయితేనేమి, అలాగే టెక్నిక్ లేనప్పుడు ఎంతో శీఘ్రంగా సినిమాలు పూర్తయ్యేవి. ఇవాళ టెక్నిక్ పెరిగిపోయింది. టెక్నిక్ పెరిగిపోయి సినిమాలు చాలా ఆలస్యంగా పూర్తి చేయడం. ఇవాళ థియేటర్లు ఎగ్జిబిటర్స్ వస్తే బాధగా ఉంటుంది నాకు. వాళ్ళు కొందరు తాళాలు వేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే పంపిణీదారులు అయితేనేమి అదే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవాళ ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆదుకోవడానికి ఇక్కడ తెలుగు ఈ జోడెట్ల ప్రభుత్వం అయితే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ కోసం పూర్తిగా వాడికి లాభదాయకంగా ఉండేలా ఏదో కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చి తప్పకుండా చలనచిత్ర పరిశ్రమని కాపాడుతాం మేము. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అక్కడ చలనచిత్ర పరిశ్రమ అక్కడ ఉంది హైదరాబాద్లో. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ విజయవాడ ఇది మన చలనచిత్ర పరిశ్రమకు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక రాజధాని అని. సో ఇవాళ ఇక్కడ కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఏదైతే అన్నారో పురస్కారాలు, ఇదివరకు నంది పురస్కారాలు అయితేనేమి ఇటువంటి పురస్కారాలు, అలాగే వివిధ ప్రాంతాల వారు కందుకూరి పురస్కారాలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో వారు ఉన్న మహనీయుల పురుషుల వారి పేరుతో ఉత్సవాలను అయితేనేమి అన్నింటినీ కూడా ఇటు సాంస్కృతిక పరంగా కూడా వాటిలన్నింటినీ ఉద్ధరించవలసిన, మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏదైతే ఈ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ ఉందో వాడి బిజినెస్ స్కంధాల మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ చలనచిత్ర పరిశ్రమను ఎక్కువ సినిమాలు చేయాలి, థియేటర్లోకి సినిమాలను అందించాలి, ప్రేక్షకులకు సినిమాలను అందించాలి. అందరూ ఒక కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు అందరూ కూడా వాటిలో భాగస్వాములై ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళ కష్టాన్ని వాళ్ళలో తీర్చుకోవాలి. అలాగే ఇండస్ట్రీని ఇంకా ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసే పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన సినిమా ప్రముఖులందరికీ, అలాగే ఇక్కడ ఎన్నికైన భరత్భూషణ్ గారికి, చైర్మన్ గారికి, మరి ఎండి అండ్ ఐఎంపీఆర్ కమిషనర్ గారు విశ్వనాథన్ గారికి, మురళీ కుమార్ గారికి, అనిల్ కుమార్ గారికి, మిగతా ముఖ్యంగా మా పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారికి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎంతో చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ నుంచి భరత్భూషణ్ గారికి సత్కారం. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వారు